చాలామందికి నిరీక్షణ ఉంటుంది. నేను చాలాసార్లు చెప్పే ఈ మాట, నిరీక్షణ ఉంటుంది, ఆశ ఉంటుంది, విశ్వాసం ఉంటుంది. ఈ మూడింటిని ఒకటే అనుకుంటారు. నిరీక్షణ వేరు, ఆశ వేరు, విశ్వాసం వేరు. నిరీక్షణ అంటే ఏంటి? హోప్. ఆశ అంటే ఏంటి? డిజైర్. విశ్వాసం అంటే ఏంటి? ఫెయిత్. నిరీక్షణ అంటే ఏంటి? నేను అడిగింది దేవుడు ఇస్తాడు, అది వస్తుందని ఒక నమ్మకం, నాకు వస్తుంది, నేను ఖచ్చితంగా పొందుకుంటానని వేచి చూడడం నిరీక్షణ. ఆశ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, నాకు అమెరికా వెళ్ళాలని ఆశ, అది విశ్వాసం కాదు. నాకు విశ్వాసం ఉంది, అది విశ్వాసంతో పెట్టొద్దు. నాకు ఈరోజు ఈ ఫుడ్ తినాలని ఆశ, నాకు ఓ రోజు ఈ బట్ట కట్టాలని ఆశ. ఆడవాళ్ళు కొంతమందికి ఉంటుంది, నాకు ఈరోజు ఈ ఆభరణం వేసుకోవాలని ఆశ, కారు కొనుక్కోవాలని ఆశ. తప్పేం కాదు, ఇవన్నీ ఏమీ తప్పు కాదు. ధనం సంపాదించాలని ఆశ, హుందాగా బ్రతకాలని ఆశ. ఈ ఆశతో వెనకాలంటే నిరీక్షణ ఉంటుంది. మరి విశ్వాసం అంటే అర్థం ఏంటి? బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? విశ్వాసం అనున్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం. ఇట్స్ ఎ సబ్స్టాన్స్. ఫెయిత్ ఈస్ ద సబ్స్టాన్స్ అని ఉంటుంది ఇంగ్లీష్ బైబిల్లో. అంటే ఏంటి? నిజస్వరూపం. ఎలా స్వరూపించబడింది? బైబిల్ గ్రంథంలో చక్కని మాటలు ఉంటాయి. విశ్వాసమునకు కర్త. నేను చెప్పడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ నేను అవుట్లైన్ మాత్రం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించువాడైనటువంటి యేసు వైపు చూడటం. అంటే మనకు షార్ట్కట్లో మనం మాట్లాడాలంటే, విశ్వసించినటువంటి వ్యక్తి అనగా విశ్వాసము కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరి వైపు చూడాలి? నా వైపా, లేకపోతే మీకున్నటువంటి వస్తువుల వైపా? ఈరోజు విశ్వాసాలు ఎలాగైపోయినాయి అంటే, వస్తువుల వైపు, అక్షరం వైపు, వ్యక్తుల వైపు, సమాజం వైపు. కొంచెం క్రైస్తవులం కదా, కొంచెం మన సంఘం గురించి డెనామినేషన్ వైపు, 3 వారాల ప్రార్థన వైపు, 21 రోజు ప్రార్థనల వైపు, 50 దినాల ఉపవాస ప్రార్థనల వైపు విశ్వాసాలు ఎలాగ వెళ్తున్నాయి. కానీ బైబిల్ ఏం చెప్తుంది? విశ్వాసం అనున్నది నిరీక్షించి వాటి యొక్క నిజస్వరూపము. ఫెయిత్ ఈజ్ ద సబ్స్టాన్స్ ఆఫ్ ద హోప్. అంటే అది నిజస్వరూపం, అది యథార్థమైంది, అది సత్యమైంది. ఎవరి మీద ఉంచాలి విశ్వాసం? బైబిల్ చాలా స్పష్టంగా చెప్తుంది. చెప్పుకోవడానికి చాలా విషయాలు ఉన్నాయి కానీ, విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడైనటువంటి యేసు అని ఉంటుంది బైబిల్లో. అంటే యేసు ప్రభు ఎవరు? విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించేది కూడా ఆయనే. కాబట్టి గమనించాలి, మన జీవితంలో మనం విమోచింపబడాలన్నా, నీతిమంతులుగా ఉండాలన్నా, క్షమాతత్వాన్ని కలిగి ఉండాలన్నా మనకి విశ్వాసము చాలా ప్రాముఖ్యమైనది ప్రభునందు ప్రియులారా.